ఇవాళ దేవుణ్ణి తోముకుంటే చూడండి, దేవుణ్ణి తోముకుని మెల్లిగా అన్నీ అమర్చుకుంటున్నాను. చూడండి, 2 సింహాసనాలు. మా అమ్మగారు ఎప్పుడు ఇలాగా ఒక చిన్న పీట మీద శ్రీరామ అని పిండితోటి పసుపు కుంకుమలతోటి రాసేవారు. నాకు కూడా అదే అలవాటు. మన ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీ అమ్మవారు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు, ఈమె కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు. ఈ చిన్న కామాక్షి దీపంని నేను ఇలా చిన్న సింహాసనంలా ఉపయోగించుకొని ఇందులో లక్ష్మీదేవిని పెడతాను. ఇది అక్షయ పాత్ర. ఇది కూడా మరొక రకమైన అక్షయ పాత్ర. ఇలా ఈ విధంగా చక్కగా దేవుణ్ణి క్లుప్తంగా పెట్టుకున్నాను. ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ లక్ష్మీదేవి, కుబేర యంత్రం. ఈ విధంగా తక్కువ విగ్రహాలతో చిన్న పూజా మందిరంలో ఎంత కళ వచ్చేసిందంటే మా ఇంటికి అప్పుడే నవరాత్రి వచ్చేసినట్టే ఉంది. ఇది విష్ణు పాదం చూడండి, చిన్ని కృష్ణుడు గోవుతో సహా. ఇది మా దేవుడు. నేపాల్ నుంచి తెచ్చిన రుద్రాక్షలు. ఇవేంటో చాలా ప్రత్యేకమైన రుద్రాక్షలు అని చెప్పారు. ఇవి తెచ్చి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. ఇవంతా ఇగోటండి, మా దేవుడు నవరాత్రులకి రెడీ అయిపోయాడు. ఇంకా ప్రతిరోజు ఏ రోజు అమ్మవారి అవతారం ఏదైతే ఆ ఫోటో పెట్టి పూజ చేసుకోవడమే. అప్పుడే మా ఇంటికి నవరాత్రి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి. ఎల్లుండి అమావాస్య, ఆ రోజు దేవుణ్ణి తోమకూడదు అన్నారు. కాబట్టి ఈరోజే నవరాత్రికి మా అమ్మవార్లని సిద్ధం చేసేసుకున్నాను. ఇది